మీరు ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? నేనైతే ఇంట్లో ఉన్న వస్తువులను అటు ఇటు మారుస్తూ ఉంటా. నాకు ఏ వస్తువైనా ఒకే చోట ఉంటే బోరు. అందుకే అటు ఇటు మారుస్తూ ఉంటా. ఇంట్లో ఉన్న మంచాలు, లేకపోతే చైర్స్, లేకపోతే షో ఐటమ్స్‌ని వాటిని మారుస్తూ కూర్చుంటా. నాకు ఇంటిని అందంగా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉంటే చాలు ఇలాంటి పనులు పెట్టుకుంటా. ఇంకా ఈ రోజు ఇంకో పని కూడా పెట్టుకున్నా. పిల్లలవి పొట్టైపోయిన పాత డ్రెసెస్ ఉంటే వాటిని తీసేసా. పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారు. ఎవరికి వాళ్ళకి సెపరేట్‌గా బట్టలు పెట్టేస్తాను. వాళ్ళకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ఇప్పుడు నేను టీ పెట్టిస్తే ఈ రోజు మా ఆయన నాకు టీ పెట్టించాడు. టీ పెట్టించే అంత ప్రేమ నా మీద లేదులేండి. టీ ఎక్కువైందని నాకు ఇచ్చాడు. అసలు ఎప్పుడు వంటగదికి రాని మా ఆయన ఈ రోజు టీ ఎందుకు పెట్టాడంటే చెప్తాను. ఎప్పుడు టీ పెట్టినా ఏదో ఒక వంక చెప్తానే ఉంటాడు. అందుకనే ఈసారి బతిమిలాడల్లా నువ్వు టీ పెట్టు, నువ్వు ఎలా పెడతావో చూసి రేపు నుంచి అదే విధంగా పెడతానని చెప్పాను. మొత్తానికి టీ ఒక అరగంట సేపు పెట్టాడండి. నేను టీ ఒకే విధంగా పెడతానండి. అయినా కూడా ఒక రోజు బాగుందంటాడు, ఒక రోజు బాలేదంటాడు. అందుకనే మా ఆయన చేత పెట్టిస్తున్నాను. ఎంతో కష్టపడి టీ పెట్టి టీ తాగుతుంటుంటే ఎలా ఉందని నేను అడిగితే, అని టీ టీ ఎలా ఉన్నాయి? సరే నువ్వు చెప్పు. ఇందాక నేను ఆల్రెడీ అడిగానండి రిజల్ట్. కొంచెం పాలు తగ్గినాయి, కొంచెం షుగర్ తగ్గింది. ఫైనల్గా మరగబట్టి టీ చాలా బాగుందంట. అంటే పాలు తగ్గినా బాగానే ఉంది, పంచదార తగ్గినా కూడా బాగానే ఉంది. ఎందుకంటే అది మా ఆయన పెట్టుకున్నాడు కాబట్టి టీ.